ఇది దాని ఎప్పుడు తర్వాత యూఎస్ నుంచి వచ్చిన తర్వాతనా? యూఎస్ నుండి వచ్చిన తర్వాత ఇదంతా. ఆహా! అండ్ డైరెక్ట్ ఫర్నిచర్‌లోకి పోలే. ఫర్నిచర్లు ఉన్నా కూడా ఇవన్నీ పార్ట్ టైమ్ లో చేసుకుంటుండే. ఆహా! ఓకే. ఒక ఒక కార్ అమ్మితే ₹2000 వస్తాయి ప్రాఫిట్. నైస్. ఓకే. డైలీ 4 కార్లు అమ్ముతుండే. ఓహ్! వావ్! ₹8000 డైలీ నేను చేసుకుంటుండే. ఇదేడికెళ్ళి ఎందుకు? పట్టినావు? ఈ ఐడియా ఏడికెళ్ళి పట్టినావు? యాక్చువల్లీ మా అన్న వాళ్ళ కూతురు బర్త్‌డే ఉండే ఒకరోజు. ఆ! చిన్న కారు కొని గిఫ్ట్ ఇచ్చిన బర్త్‌డేకి. దాన్ని వీడియో చేసి అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినుండే. అంత చాలా అయితే షాప్ ఓనర్ నన్ను అడిగిండు. ఏమన్నానంటే, "అన్న నన్ను కూడా ట్యాగ్ చెయ్ అన్న" అని అంటే, "కింద ఇట్లా పెట్టన్నా నా నంబర్ పెట్టు" అని అన్నాడు. నేనన్నా, "నేను నంబర్ పెట్టా. నన్ను ఎవడన్నా అడిగితే నేను కొనుక్కొని వానికి ఇస్తా. నాకు ఎంత రేట్ ఇస్తావు" అని అడిగిన. అయితే మ్యాన్ యూ ఆర్ ఎ నువ్విచ్చే ట్రూ రేటే. ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్. సో, యాహ్! యాహ్! గో ఆన్. గో అది ఆన్. కూడా నువ్విచ్చే రేటే. ఇప్పుడు నేనేమన్నా అంటే, "నువ్విచ్చే రేటే నీకంటే 500 నేను తక్కువిస్తా. నువ్వు నాకు హోల్‌సేల్‌కి ఎంతిస్తావు? నేను 100 పీసులు తీసుకుంటా" అనన్నా. కానీ అది కన్ఫర్మేషనా కాదని నేను జెప్తా. ఒక్కసారి వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చెప్తా అనంగానే వీడియో పెట్టిన తర్వాత నాకు ఇంచుమించు ఒక 20, 30 ఎంక్వైరీస్ వచ్చినాయి. ఈ కార్ ఎక్కడిది? 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 అని. సో, నేను డీటెయిల్స్ అన్ని పంపించి 9,500, 9,500 అందరికి పంపించేసి అక్కడ వాడికి నేను డీల్ జెప్పిన. "అరె! నాకు 20 కార్స్ కావాలి ఈరోజు. ఈ 20 కార్స్ నాకిచ్చేసేయి. నేను నీకు 6,500 ఇస్తా" అని జెప్పి ఆ 6,500 నేను 9,000, 8,500కి కస్టమర్‌కి సేల్ చేస్తున్నా. ఎవ్రీ డే ఐ యూజ్డ్ టు సేల్ అట్‌లీస్ట్ ఎంత లేదనుకున్నా గూడా ఒక 4 కార్లు, 3 కార్లు, 2 కార్లు ఎవ్రీ డే. ఎట్లా ఈ షిప్పింగ్, డెలివరీ ఎట్లా? అవన్నీ నేనే పోయి డెలివరీ చేస్తుండే స్టార్టింగ్‌లో. అయితే దాని తర్వాత ఒకడిని పెట్టుకున్న పనోడిని. ఆ! ఒక వర్కర్‌ని పెట్టుకొని వాడికి 20, 25,000 జీతం ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ తిరిగినందుకు ట్రాన్స్‌పోర్ట్, ఒక కారు. ఓహ్! వావ్! ఓకే. నైస్. ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుండే. మా డ్యాడీ అడిగిండు. "అరే! ఏందిరా ఏం చేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ? మంచి ఫర్నిచర్ అలానే ఉండొచ్చు కదా! దందా బావుంది గదా! యాహ్! మంచి వాల్యూ ఉంటది." మా వైఫ్ వాళ్ళ డ్యాడీ వాళ్ళు కూడా అడుగుతారు గదా! "ఏం యాహ్! చేస్తుండు మీ అల్లుడు? ఇంటింటికి తిరిగి కార్లు అమ్ముతుండా? ఏంది వాల్యూ ఏముంటది అట్లా అమ్మితే?" ఓహ్! అప్పటికే పెళ్లి చేసుకున్నావా? పెళ్లయిపోయింది. పెళ్లయిన తర్వాతనే ఇవన్నీ బాధలు. ఇప్పుడు పెళ్ళాన్ని పోషించాలి గదా! ఇప్పుడు నా ఖర్చులకి వైఫ్ ఖర్చులు మీ యాడ్ అయిపోయినాయి. వైఫ్ పేరు చంటియా? రిషి. రిషి గదా! యాహ్! యాహ్! రిషి. 2 వర్డ్స్ 2 లెటర్స్ అన్నారు తెలుసు గానీ ఓకే. యాహ్! రిషి. యాహ్! సో, ఇప్పుడు నా ఖర్చులకి రిషి ఖర్చులు యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను యాహ్! పోయి ఆ! అట్లా ఇగ క్లబ్‌లలో తిరుగుతుండే అవన్నీ ఎప్పుడైనా స్పెండింగ్ హ్యాండే బ్రో. మనదేందంటే ఇప్పుడు నా జేబులో 10,000 ఉంటే నేను ఈరోజు 10,000 యాహ్! ఖర్చు పెట్టాలి. యాహ్! అంతే. సో, అది నేను దాని తర్వాత రియలైజ్ అయినా. అరే! మనం ఎక్కువ అంటే ఇగ దాని తర్వాత అందరూ అడిగి నేను ఇంటింటికి పోయి జూలాస్ అమ్ముతుండే. హ్మ్. 3,500 జూలా కొనుక్కొని 5,500కి అమ్ముతుండే జూలా. ఆ జూలాసు ఒకటే రోజుల 20 అమ్మినవి గూడా ఉన్నాయి. 25 జూలాలు ఒకటే రోజుల. వావ్! అరేయ్! సో చూస్తుర్రారా తమ్ముళ్ళు? ఎట్లా ఒక బిజినెస్ ఐడియా చెప్పనా అదా ఇదని నాకు మెసేజ్ పెడుతుంటారు. ఆ! చూడుర్రి ఒకసారి. మన బీకేపీ బాను. యాహ్! హి కిస్డ్ మెనీ సో ఫ్రాగ్స్. చాలా అంటే లైఫ్ చాలా కష్టపడినుండే బ్రో. అంటే ఇట్స్ యాహ్! నాట్ ఈజీ టు సిట్ హియర్ అండ్ టాక్. ఈరోజు మాట్లాడుతుంటే చాలా మంది అనుకుంటుండొచ్చు దట్ వీడికేంది అని అనుకుంటుండొచ్చు. బట్ యాహ్! ఈ రోజుకి నా బ్రెయిన్ ఎక్కడుంది తెలుసా? ఆ డిష్ వాషింగ్ దగ్గరనే ఉంది. యెస్. ఐయామ్ ఎ సర్వర్. ఐయామ్ నాట్ అంటే ఈ లగ్జరీ కార్లు ఇవన్నీ నథింగ్. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ తెచ్చుకోవడానికే. యాహ్! ఇప్పుడు నేను ఒక మామూలు ఆల్టో కార్‌లో పోతే నేను ఒక 50,00,000 డీల్ కొట్టలేను. నేను ఒక ₹1,00,00,000 కార్‌లో పోతేనే 50,00,000 డీల్ కొట్టగలుగుతా. ఎందుకంటే ఆ కస్టమర్‌కొచ్చే నమ్మకం. అరే! వీడు మంచిగున్నాడు. ఆన్‌లైన్‌లో ఉన్నాడు. ఒక మంచి కారుంది. సరే వీడిని యాహ్! నమ్మొచ్చు అని చెప్పి ఒక 20,00,000 అడ్వాన్స్ ఇస్తారు. సో దిస్ ఈస్ ఆల్ ఐ బిల్డ్ మై సెల్ఫ్ జస్ట్ టు మేక్ ష్యూర్ థట్ వి ఆర్ మేకింగ్ బిజినెస్. అండ్ డెఫినైట్‌లీ మీరు ఇది మీకని కాదు. ఎవ్రీబడీ మీరు మీ లైఫ్‌లో బండి మీద తిరుగుతుంటే మంచి బండి కొనుక్కోండి. నెక్స్ట్ లెవెల్ బండి. మీకు బిజినెస్‌లో ఉంటే పెరుగుతది. మీరు ఒకవేళ కార్‌లో తిరుగుతుంటే దాని ప్రో కార్ కొనుక్కోండి. మీరు ఒకవేళ ఐఫోన్ 16 వాడితే 17 కొనుక్కోండి. ఎవ్రీ టర్మ్‌కి వాటెవర్ యూ హావ్ ద గ్యాడ్జెట్స్ రైట్ ప్రతీదీ ఆపోజిట్ పర్సన్ విల్ సీ కాలిక్యులేటింగ్. ఇట్ కమ్యూనికేట్స్ సో ఎ మెసేజ్. దట్ కాలిక్యులేషన్ మేక్స్ యూ హై. ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ గిఫ్టింగ్. యెస్. ఇప్పుడు కారు కొన్నప్పుడు నాకు అరే నేను ఇంకా కష్టపడాలి అని పెరిగింది గానీ రిలాక్స్ కావాలని అనుకోలే. ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి కదా! యెస్. సో, అది మనల్ని పరిగెత్తిస్తది. యాహ్! ఈఎంఐలు కట్టాలి మంత్లీ. అది యాహ్! మనం పరిగెత్తిస్తది. ఇప్పుడు నేను ₹10 ఖర్చు పెట్టలేను. ఇప్పుడు పోయి ఒకడు వాలే ఇస్తే వాలేకి ₹100 ఇయ్యాలి. అంటే నేను యాహ్! ₹1000 సంపాదించాలనే ఆలోచన కలుగుతది. అంటే ఎవ్రీ టైమ్ థట్ విల్ బూస్ట్ యూ.
ప్రతి ఒక్కరు అంటే దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ డ్రీమ్. ఈ రోజు ఈ రోజు 500 సంపాదించున్నాడు, రేపు 600 ఎట్లా సంపాదించాలని ఆలోచన రావాలి. అప్పుడే మనకు సంపాదన. ఇంకొకటి 500 సంపాదించి దాపెట్టుకునేది కాదు, దాని దగ్గర ఖర్చు కూడా పెట్టగలగాలి. వెన్ యూ స్పెండ్ దెన్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఎర్న్. యా అన్లెస్ అని అంటే ఇప్పుడు మనం లేదు మనకు రావాలి రాబోయే వస్తూనే ఉండాలి అంటే రావు.